పోసాని కృష్ణమురళి అరెస్ట్ ఎందుకు? చంద్రబాబు గురించినో, పవన్ కళ్యాణ్ గురించినో, లోకేష్ గురించినో దుర్భాషలాడాడు. ఏంటి కొన్ని బూత్ మాటలు మాట్లాడాడు. ఆ బూతులు మనం మాట్లాడుకోవడం అనవసరం. బట్ దుర్భాషలాడాడు. కేసు, అరెస్టు ఇప్పుడు అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుతున్నారు, జైలుకి తిప్పుతున్నారు, బెయిల్ రానివ్వద్దు అంటున్నారు, పేపర్లో కూడా నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. సైకో అనే పదం బూత లేకపోతే ప్రశంస? ప్రశంస అయితే ఇవాళ మండలి వేదికగా బొత్స సత్యనారాయణ ప్రతిపక్ష అధికార పక్ష నాయకుల్ని సైకో అని ప్రస్తావించాడు. సైకో అనేది తప్పు అని ఇవాళ అధికార పక్ష నాయకులు చెప్తున్నారు. అది రికార్డు నుంచి తొలగించమని చెప్పి చైర్మన్ని డిమాండ్ చేశారు. సైకో అనేది దుర్భాష అని వాదించారు. దెన్ మరంటే వీళ్ళందరూ కూడా దుర్భాషలు మాట్లాడినట్టు ఎంతకాలం? సైకో అనేటువంటిది అన్పార్లమెంటరీ లాంగ్వేజా? మరి జగన్మోహన్ రెడ్డిని సైకో అని చెప్పి ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నారే. మరి వీళ్ళందరి మీద కేసులు పెట్టాలా? ఈ ప్రభుత్వం కాబట్టి పెట్టదు. రేపు పొద్దున్న జగన్ ప్రభుత్వం వస్తే ఇట్లాంటి కేసులు పెడితే ఒప్పుకుంటారా? ఇక ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు అందరినీ అనేక మందిని అరెస్టులు చేసి జైల్లో పెట్టి మాట్లాడినందుకు అరెస్టులు చేసి జైల్లో పెడతారు. రేపు పొద్దున కూడా మాట్లాడినందుకు అరెస్టులు చేసి జైల్లో పెడతారు. లేదు దుర్భాషలాడినందుకు అరెస్టులు చేసి జైల్లో పెడితే ఇది దుర్భాషని వీళ్ళే ఒప్పుకున్నారు కదా, రేపు పొద్దున వచ్చి ఓకే చేస్తారా? చూడాలి.